ఇప్పుడునే అంటే చాలా మంది హీరోస్ దగ్గర లెట్ మీ నాట్ నేమ్ ఇట్ అంటే అగైన్ కాంట్రవర్సీ చేయడం అసలు ఉద్దేశమే కాదు. చాలా మంది హీరోస్ దగ్గర బ్లండర్స్ చూస్తాం కొన్నిసార్లు. అంటే అంటే మనకి షాక్ అవుతాం, అరే నిజంగా ఈ హీరోనే చేసిన సినిమా అనే ఒక కాన్వర్సేషన్ మనకి వస్తుంటుంది సినిమా చూసిన తర్వాత. అసలు ఈ ఒక మూవీ ఓకే చేసేటప్పుడు హీరోకి డైరెక్టర్ కి మధ్యలో మేబీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్, బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దాట్ స్క్రిప్ట్ డిస్కషన్ రూమ్ అంటే ప్రాసెస్ ఎట్లుంటది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండొచ్చు. అగైన్ మీరు మీ ప్రాసెస్ ఒక్కటే చెప్పాల్సిన అవసరం అంటే చెప్పమని అడుగుతాను నేను. ఒక యావరేజ్ తెలిసి ఉంటుంది మీకు, వేరే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే మీకంటే సీనియర్స్ ఇట్లా డిసైడ్ చేస్తారు, లేకపోతే ఇట్లా డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఆడియో లాంచ్ చేసిన మాట్లాడుకుంటూ ఫోన్ కాల్ 2 నిమిషాల్లో ఒప్పేసుకున్నారు అని చెప్పి ఒక డైరెక్టర్ అంటాడు. 3-4 టైమ్స్ కూర్చున్న తర్వాత ఓకే అని ఇంకొక డైరెక్టర్ అంటారు. అట్లా మల్టిపుల్ డిస్కషన్స్ వింటుంటాం కదా. జనరల్లీ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ నీకు అర్థమయ్యే భాషలో చెప్తా ప్లీజ్. సో నీ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, ఏం చేస్తావు? రెడీమేడ్ జ్యువెలరీ కొనుక్కుంటావు, లేకపోతే పోయి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ కొనుక్కుంటావు. రైట్. నీ దగ్గర పైసలు తక్కువనే, పవర్ ఉంది లైట్, ఏం చేస్తావు? పైసలు తక్కువనే పవర్ ఉంది లైట్ గా, జర లైట్ గా పవర్ ఉంది, ఏం చేస్తావు? లిటికేషన్ ల్యాండ్ తీసుకొని సెటిల్మెంట్ చేస్తావు, సెటిల్మెంట్ అవుతుంది, ల్యాండ్ నీ పేరు మీదకి వస్తుంది. ఓకే. సో కొన్నిసార్లు ఏమో నీకు రెడీమేడ్ డైరెక్టర్ దొరుకుతాడు, ఇంటావు, నిజంగానే నీకు అర్థమవుతుంది. నీకంటే తెలివైనడు, నా ఫండా ఒకటి, నాకంటే తెలివైనడు అయితే బెండ్ అయిపోతావు. నాకంటే తెలివైనడు కాదు కానీ కథ బాగుంది, లిటికేషన్ ల్యాండ్ ఇది కథ బాగుంది, జర్ర రోడ్ వైండింగ్ లో కొంచెం పోతుంది, వెనక ఇంకోటి దగ్గర కొంచెం పొలం ల్యాండ్ ఉంది, ఇట్లా మిగిలినవన్నీ. సో అంతా బాగుంది, దీనికి జర్ర కాళ్ళు చేతులు లైట్ ఫిట్ చేస్తే బాగుంటది అనుకుంటే ఆ డైరెక్టర్ కూడా ప్రాబ్లం లేదని. కొత్త వాళ్ళు మాక్సిమం నువ్వు చూస్తే 2 సినిమాలకు ఒకటి ఉంటారేమో నాకు తెలిసిన డైరెక్టర్, అది కూడా లేదు. నేను పనిచేసింది ఇద్దరే నోన్ డైరెక్టర్స్, మాక్సిమం అందరు కొత్త వాళ్ళు. సో కొన్నిసార్లు బెండ్ అయిపోయిన రోజులు ఉన్నాయి, కొన్నిసార్లు ఇది బాగుంది, దీన్ని కొంచెం లిటికేషన్ క్లియర్ చేస్తే మంచి బిట్ అవుతుంది అనుకొని దాన్ని 7-8 months అట్లా నేను ఆయన ట్రావెల్ అయ్యి సెట్ చేసుకున్న సినిమాలే ఇప్పుడు. ఓకే. మాక్సిమం ఫిల్మ్స్ అట్లనే ఉండే. ఇప్పుడు ఏది జల్ది ఒప్పుకొని చెప్పాను ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, నాది కరెక్ట్ చేసినావు అని, లేకపోతే నాది ఒప్పేసుకున్నావు, ఆయన ఒప్పేసుకుంటూ నాది ఒప్పేసుకోవాలనుకుంటారు. సో నేను చెప్పా, లేకపోతే అట్లుంటది పంచాయతీ. ఇంకోటికి ఎవడికి అప్పు ఉంది డైరెక్ట్, ఆడు కథ కూడా వినకుండా ఒప్పుకుంటాడు, ఆడి పరిస్థితి అది. ఆడికి ఏదో పీకల మీద అప్పు ఉండొచ్చు, ఏ లేదు సార్ అదిరిపోయింది సార్ చేసేస్తా అని చెప్పుకోవచ్చు, వాడుకున్న పరిస్థితి మనకు తెలియదు. సో అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క